కథ పేరు పప్పు ఐఏఎస్ అవ్వడం. ఒక ఊర్లో పప్పు అనే మనిషి ఉండేవాడు. వయసు 35, కానీ తీరు మాత్రం 19ఏళ్ల పిల్లాడిలా ఉండేది. ఆయన జీవిత లక్ష్యం ఐఏఎస్ అవ్వడం. కానీ సమస్య ఏంటంటే, పాఠశాలలో 10వ తరగతిలోనే 3 సార్లు ఫెయిల్ అయ్యాడు. రోజూ ఉదయం 6 గంటలకు లేచి ఏమి చేస్తాడో తెలుసా? పప్పు ఐఏఎస్ అవ్వాలి అనే నినాదంతో ఇంట్లో గొంతెత్తి అరిచేవాడు. ఊరంతా అతని గోల విని నవ్వుకుంటూ, పప్పు, నీకు ఎస్తే ఇంకొంచెం శాంతి ఇవ్వాలి అని చమత్కరించేవారు. పప్పు చదవడం అంటే కొంచెం కాకుండా చాలా బోర్. కానీ పేపర్లో ఐఏఎస్ పేరుంటే వాటినంతా కత్తిరించి గోడకి అంటించేవాడు. పక్కింటి పిల్లలు, ఈ మామ ఐఏఎస్ అంటే ఐస్ క్రీం బ్రాండ్ అనుకుంటున్నాడేమో అనేవాళ్ళు. ఒకరోజు పప్పు తండ్రి కోపంతో అన్నాడు, రా నాయనా పప్పు, నిన్ను ఇంట్లో చూసిన ప్రతిసారీ నాకు ఐఏఎస్ అనే పదానికే భయం వేసేలా అయింది. పప్పు బుద్ధిమత్తిగా స్పందించాడు, నాన్నా, నీ కొడుకు ఐఏఎస్ అయ్యాక ఈ ఊరు నన్ను చూసి గర్వపడుతుంది. తండ్రి గర్వంగా చూశాడు, కాకపోతే కోపంగా చూశాడు. మొదటి ప్రయత్నం, ఆన్లైన్లో యూపీఎస్సీ ఫారం నింపాడు. కానీ ఐడియా, నెట్వర్క్ నెమ్మదిగా ఉండడంతో ఫారం సబ్మిట్ అయిపోయేలోపు 3 గంటలైనా పప్పు బ్రౌజర్లో తిరుగుతూ ఐఏఎస్ ఎలిజిబిలిటీ ఇస్ హౌ మెనీ టీత్ అని గూగుల్లో వెతుకుతున్నాడు. పక్కన బుర్రలు పట్టుకున్న స్నేహితుడు, రా పప్పు, ఎలిజిబిలిటీ అనేది పళ్ల పరిమితి కాదు, చదువు. పప్పు అద్భుతంగా సమాధానమిచ్చాడు, ఇంతకీ పళ్ళు లేకపోతే మాట్లాడలేం, మాట్లాడకపోతే ఇంటర్వ్యూలో ఫెయిల్, కాబట్టి పళ్ళే ఎలిజిబిలిటీ. మొదటి పరీక్షా హాల్లో పరీక్ష పెట్టినందుకు తలదించుకున్న ఇన్విజిలేటర్. పప్పు ప్రశ్నాపత్రంలో రైట్ ఎసే ఆన్ కరెంట్ అఫేర్స్ అన్న పాయింట్ చూసి ఏం రాశాడో తెలుసా? నా అత్తగారి పుట్టినరోజు, మా పక్కింటి జ్ఞానమ్మ వాళ్ల పెళ్లి మాటలు, ఇంకా మొన్న మా తాతయ్యకి గుండె గులాబీ వచ్చిందట. ఇవన్నీ కరెంట్ అఫైర్స్. అంతే. వెంటనే అతనికి పేపర్ ఇవ్వకుండా న్యూస్ పేపర్ ఇచ్చారు. ఎందుకంటే అతని దగ్గర ఉండేది ఫిల్మ్ఫేర్ నాలెడ్జ్ మాత్రమే. ఇంటర్వ్యూ సమయంలో, ఐఏఎస్ బోర్డు, మీరు ఏమైనా న్యూస్ చదువుతారా? పప్పు, ఓహో మేడం, ప్రతిరోజు నేను కుమార్తెల పెళ్లి.com న్యూస్ చదువుతుంటా. ఏమీ ఫెయిలవుతుంది, మేము ట్రై చేస్తుంటాం. పక్కనే ఉన్న బోర్డు మెంబర్ నవ్వుతూ అన్నాడు, మీరు ఏమి మంచి పని చేస్తారు అనుకుంటున్నారు ఐఏఎస్ అయిన తర్వాత? పప్పు గంభీరంగా, ప్రతి ఇంట్లో ఒక్క ఐస్ క్రీం తప్పకుండా ఉండేలా చేస్తా. ఇది నా ఎంపిక కాదు, జనతా డిమాండ్. తర్వాత ఊరిలో పాపులారిటీ. ఫెయిల్ అయినా సరే, పప్పు ఊరిలో సెలబ్రిటీ అయ్యాడు. పిల్లలు అతన్ని చూసి నవ్వుతారు, పెద్దలు అతని కంటే తక్కువ కష్టపడితే చాలు, ఏంటి నీవు పప్పువా అంటారు. ఒకరోజు ఓ ఛానల్ ఇంటర్వ్యూ చేసింది. రిపోర్టర్, పప్పుగారు, మీరు ఐఏఎస్ అవ్వకపోయినా మీ ఫేమ్ బాగా పెరిగింది కదా? పప్పు, అయ్యో ఏంటండి మీ మాటలు, ఫేమ్ కూడా నాకు ఫెయిల్ అయింది. కానీ నేను ఓ ఫుడ్ డెలివరీ ఐఏఎస్ చేశా. రిపోర్టర్ గోళీ, ఏంటి? పప్పు, ఇంటెలిజెంట్ ఆంధ్ర స్నాక్స్ ఐఏఎస్. మా ఇంట్లో పెట్టిన కొత్త బండి పేరు. కథ ముగింపు. పప్పు చివరికి ఐఏఎస్ కాలేదు, కానీ ఐఏఎస్ బండి పెట్టి రోజుకి 1000 సంపాదించేవాడు. నోరు తెరిస్తే నవ్వులు పూయించేవాడు. అతని బ్యానర్ మీద ఉండే ట్యాగ్ లైన్, ఐఏఎస్ కాకపోయినా కమ్మగా ఉప్పు బండీకి ఓ సలాం. మొత్తం మెసేజ్, జీవితంలో ఫెయిల్యూర్ అనేది అడ్డుకాదు. పప్పు లాంటి వాళ్లు కూడా నవ్విస్తూ బతకగలుగుతారు. ప్రతి మనిషిలోనూ ఓ కామెడీ హీరో ఉంటాడు. ఆహ్లాదంగా జీవించగలగడమే నిజమైన విజయం.